ఇవాళ కమిషన్ వేయవలసింది. దురదృష్టం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కొల్యూడ్ అయిపోయి ఇవాళ కమిషన్ వేయవలసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద వేయాలి. ఎందుకు మీరు రిపేర్ చేయట్లేరు? పబ్లిక్ ప్రాపర్టీ ఎట్లా రిపేర్ చేయరండి? మీరు ఒక మామూలు బిల్డింగ్ రిపేర్ చేయకపోతే అనుకోవచ్చు, ఏదో ఒక సెక్రటేరియట్కి వచ్చిన క్రాక్ వస్తే రిపేర్ చేయకపోతే అనుకోవచ్చు. ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సోషియో ఎకనామిక్స్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్. లక్షల మంది రైతుల యొక్క జీవితాలతో ముడినట్టు ఒక ప్రాజెక్టు 2 పిల్లర్లు క్రాక్ వస్తే దాన్ని ఎందుకు మీరు రిపేర్ చేస్తలేరు? అయ్యే ఖర్చు ఎంత? అందాల పోటీల్లో రేవంత్ రెడ్డి ఖర్చు పెడతా అన్న 200 కోట్లలో సగం ఖర్చు పెడితే ఆ పిల్లర్స్ రిపేర్ అవుతాయి. అవి రిపేర్ అయి ఉంటాయి. వాళ్ళ ఏ చెరువులు ఎండిపోవు, ఏ వాగు ఎండిపోదు, ఏ చెక్ డ్యామ్ ఎండిపోదు. మీరు వాటిని చెరువులను ఎండబెడతా ఉన్నారు, చెక్ డ్యామ్లు ఎండబెడతా ఉన్నారు. కేవలం కేసీఆర్ గారు దోషిగా చూపెట్టాలి. ఎందుకు? మమ్మల్ని ప్రజలు గొప్పోళ్ళు అని చెప్పని మెచ్చుకోవాలా? చిన్న గీత పెద్ద గీత లెక్క ఆయన పైన బట్టగాల్చి మీద ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరాన్ని పడావులో పెట్టినట్టు ఒక రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కమిషన్ వేయాలా, విచారణ చేయాలా, వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదన్నీ సత్యాలండి. ఇవన్నీ అనవసరమైన కమిషన్. ఇది కేవలం రేవంత్ రెడ్డిని మెప్పియడం కోసమో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మెప్పియడం కోసమో. అలాంటప్పుడు కమిషన్ కి ఎందుకు వెళ్ళారు మీరు? కోర్టుకి వెళ్ళొచ్చు కదా, కమిషన్ కి వెళ్ళకుండా. రెస్పెక్ట్ ద డెమోక్రసీ. అంటే అది వేస్ట్ కమిషన్ అంటున్నారు కదా మీరు? అబ్సల్యూట్లీ వేస్ట్ కమిషన్. దే విల్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకు 18 నెలలు అవుతా ఉంది. ఈ 18-19 నెలల కాలం నుండి ఎందుకు కాళేశ్వరం 2 పిల్లర్లను రిపేర్ చేయట్లేరని చెప్పని విచారణ జరపాలనా? లేదు, 17 రకాల సంస్థలు ఇచ్చి, పర్మిషన్లు ఇచ్చి, ప్రభుత్వమే లోన్లు ఇచ్చి, సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పర్మిషన్ ఇచ్చి, తర్వాత వ్యాప్కోస్ లాంటి సంస్థ డిజైన్ చేసినటువంటి మొత్తం తెలంగాణ ఇంజనీర్లంతా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసినట్టు ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పని పేర్కొనబడుతున్నట్టు ప్రాజెక్టు 2 పిల్లర్ల గురించి విచారణ జరపాలని దయచేసి సమాధానం చెప్పాలని కోరుతున్నా. ఇంకొకటి, నేను మా రామచంద్ర నాయక్ గారు పెద్దలు, నేను బాగా ఇష్టపడేటువంటి ఒక నాయకుడు. ఆయన కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. అందరూ కాళేశ్వరాన్ని ఇష్టపడ్డారు, కానీ కాళేశ్వరానికి ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు, ప్రొజెక్ట్ చేశారు, ఇప్పుడు అదే గుదిబండగా మారింది అనేది కదా ఆరోపణ. కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి యొక్క అబద్ధాల ట్రాప్ లో దయచేసి మీడియా కూడా పడొద్దు అని చెప్పి. మీడియా పడట్లేదు, ఆరోపణ అన్నాను. ఎందుకంటున్నా అంటే ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇట్ హ్యాస్ రికార్డెడ్. ఇది 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 ఒక అద్భుతమైనటువంటి ఒక రీతిలో రిజల్ట్స్ ఇచ్చింది, ఫలితాలు ఇచ్చింది, రైతుల జీవితాలను బాగుపరిచింది. ఎక్కడ 30 లక్షల టన్నులు ఉన్నటువంటిది మొత్తం 3 కోట్ల టన్నులకు ప్యాడీ ఉత్పత్తిని, ధాన్య ఉత్పత్తిని తీసుకుపోయిన ప్రాజెక్టును పట్టుకొని పడావులో పెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి పైన మీరు విచారణ జరుపుతారా? మీడియా పరంగా మీరు అభిశంసిస్తారా? కేసీఆర్ గారు అంటే పోతున్నారు, హరీష్ రావు గారు పోయినరు, మాట్లాడిన ఇదంతా ఒక ముచ్చట. బట్ యాజ్ అ మీడియా అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలంటారు? బరాబర్ పిలవాలి.